వనస్థలిపురంలో ఆర్ఎస్ బ్రదర్స్ మెగా షాపింగ్ మాల్ అక్కినేని నాగ చైతన్య మరియు శోభితా గార్లచే సెప్టెంబర్ 26న ఘన ప్రారంభం. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ టాకింగ్ పాయింట్ విత్ కవిత. ఉగ్రవాదాన్ని ప్రేరేపించే చర్యలు తీసుకుంటే ప్రపంచ పటంలో లేకుండా చేస్తాం. ఆపరేషన్ సింధూర్ 2.0ని త్వరలోనే ప్రారంభించబోతున్నాం. ప్రపంచ పటంలోనే కాదు, చరిత్రలో కూడా పాకిస్తాన్ లేకుండా పోతోంది. ఆపరేషన్ సింధూర్ 1 సమయంలో సహనం సంయమనంతో వ్యవహరించాం, కొంచెం వెనక్కి తగ్గాం. ఉగ్రవాదం పైన పోరులో భాగంగా మేం కాస్త వెనకడుగు వేసినప్పటికీ ఇప్పుడు మాత్రం వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు, ఎవరు ఆపలేరు. ప్రపంచ పటంలో పాకిస్తాన్ కనుమరుగైపోతోంది. ఈ మాటలన్నది ఒకవైపు ఆర్మీ చీఫ్, మరోవైపు వాయుసేన చీఫ్, ఇంకొక వైపు రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్. ఈ ముగ్గురు ఒకే రోజు భిన్నమైనటువంటి ప్రాంతాల్లో ఆపరేషన్ సింధూర్ 2.0కి సంబంధించి మాట్లాడారు. తొందరలోనే ఉండబోతోందనేటువంటి వ్యాఖ్యలు చేయడంతో పాటుగా అక్కడ ఉన్నటువంటి ఆర్మీని కూడా సంసిద్ధంగా ఉండమని ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేది చెప్పినటువంటి మాటలు ఇప్పుడు సంచలనంగా మారుతున్నాయి. ఆపరేషన్ సింధూర్కి సంబంధించి తీసుకున్నటువంటి చర్యల వల్ల పాకిస్తాన్లో విపరీతమైనటువంటి నష్టం జరిగింది. 9 ఎయిర్ బేస్లు ధ్వంసమయ్యాయి. వాటికి చెందినటువంటి F-16తో పాటుగా ఇతర యుద్ధ విమానాల్ని మేము కూల్చివేయగలిగాము. బట్ ఆపరేషన్ సింధూర్ 2.0కి సమయం ఎంతో దూరంలో లేదు. అంతా అనుకున్నట్టుగా జరిగితే, భగవంతుడు అనుగ్రహిస్తే, భగవంతుడి ఆశీర్వాదం ఉంటే ఆపరేషన్ సింధూర్ 2.0 తొందరలోనే జరగబోతోంది. పాకిస్తాన్ నామరూపాలు లేకుండా చేయబోతున్నా. మీరంతా సర్వశక్తివంతులుగా ఉండండి, సర్వసన్నద్ధం అవ్వండి. ఇవి ఉపేంద్ర ద్వివేది ఆర్మీ చీఫ్ చేసినటువంటి వ్యాఖ్యలు తమ సైనికులని ఉద్దేశించి. ఎట్ ద సేమ్ టైం వాయుసేన చీఫ్ కూడా అమర్ప్రీత్ సింగ్ కూడా చెప్పినటువంటి మాటలు ఇవే. గతంలో ఇప్పటిదాకా చరిత్రలో ఎప్పుడూ జరగని విధంగా 300 కిలోమీటర్ల దూరం పాకిస్తాన్ లోపలికి మేము చొచ్చుకొని వెళ్ళగలిగాము. ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ 2.0 కనుక జరిగితే ప్రపంచ మట్టంలో చరిత్రలో కూడా పాకిస్తాన్ లేకుండా పోతుంది. ఇది లాంగెస్ట్ కిల్ని ఆపరేషన్ సింధూర్ సమయంలో మేము చేయగలిగాము. ఖచ్చితంగా మేము చేసి చూపిస్తాము. ఎట్ ద సేమ్ టైం ఒక పాజ్ బటన్ని మాత్రమే నొక్కాము. ఆపరేషన్ సింధూర్ 2.0 అతి తొందరలోనే జరగబోతోంది అనేది అమర్ప్రీత్ సింగ్ చెప్పినటువంటి మాటలు. సర్వసన్నద్ధంగా ఉన్నాము. అటు వాయుసేన కావచ్చు, ఇటు ఆర్మీ కావచ్చు, త్రివిధ దళాల శక్తియుక్తులతో త్రివిధ దళాలు కలిసి సంయుక్తంగా పోరాడడంతోనే ఆపరేషన్ సింధూర్ విజయం సాధించగలిగింది అనేటువంటి మాటని ఆర్మీ వాయుసేన చీఫ్లు చెప్పడంతో పాటుగా రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ కూడా అదే మాట చెప్తూ ఉన్నారు. విజయదశమి సంబరాల్లో భాగంగా అక్కడున్నటువంటి ఎయిర్ బేస్ సెంటర్లో మాట్లాడినటువంటి రాజ్నాథ్ సింగ్ అక్కడున్నటువంటి ఆర్మీ సైనికులతో విజయదశమి సెలబ్రేషన్లో పాల్గొన్నటువంటి రాజ్నాథ్ సింగ్ ఇదే మాటల్ని చెప్పారు. ఒకే రోజు 3 ప్రాంతాల్లో 3 వ్యక్తులు చేసినటువంటి వ్యాఖ్యలు ఆపరేషన్ సింధూర్ 2.0కి ఖచ్చితంగా జరుగుతుంది. అది అతి తొందరలోనే ఉండబోతోంది. భగవంతుడు అనుకుంటే, భగవంతుడి అనుగ్రహం ఉంటే త్వరలో జరుగుతోంది. దీనన్నిటికీ ప్రధానమైనటువంటి కారణం సర్ క్రీక్. గుజరాత్కి పాకిస్తాన్కి మధ్యలో ఉన్నటువంటి ఈ సర్ క్రీక్ అనేటువంటి ఉప్పు నీటి కయ్య, ఈ జలసంధి మీద పాకిస్తాన్ చేస్తున్నటువంటి వైమానిక స్థావరాల ఏర్పాటు, తమ యుద్ధ వ్యూహాల అమలులో భాగంగా పాకిస్తాన్ ఒక అడుగు ముందుకేసి సర్ క్రీక్ సంబంధించి ఇది ఒక వివాదాస్పదమైనటువంటి జలసంధి 96 కిలోమీటర్లు ఉంటుంది. భారతదేశానికి సంబంధించి రన్ ఆఫ్ కచ్, గుజరాత్ నుంచి పాకిస్తాన్లో ఉన్నటువంటి సింధ్ ప్రాంతాన్ని విడదీసేటువంటి ఈ 96 కిలోమీటర్లు ఉన్నటువంటి ఈ సర్ క్రీక్ వివాదం అనేది దశాబ్దాల తరబడి కొనసాగుతూ వస్తుంది. ఎలాగైతే మనం పాక్ ఆక్యుపైడ్ కశ్మీర్ గురించి మాట్లాడుకుంటామో, పాక్ ఆక్రమిత కశ్మీర్ గురించి మాట్లాడుకుంటామో, సర్ క్రీక్ గురించి కూడా మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం అదే స్థాయిలో ఉంది. ఇప్పుడు సర్ క్రీక్ వద్ద నెలకొన్నటువంటి ఈ విషయంతోనే రాజ్నాథ్ సింగ్ కూడా అదే మాటను చెప్తూ వస్తున్నారు. ఖచ్చితంగా ఆపరేషన్ సింధూర్ 2.0 జరగబోతోంది అనేది. సో ఉగ్రవాదానికి ఊతమిచ్చే చర్యల్ని పాకిస్తాన్ కనుక మానుకోకపోతే ఈసారి వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు. ఆపరేషన్ సింధూర్ 2వ దశ ఎంతో దూరంలో లేదు. భౌగోళిక పటంలో
పాకిస్తాన్ ఉండాలా లేదా అని నిర్ణయించుకునే సమయం ఆసన్నమైంది. భౌతికంగా అస్తిత్వంలో ఉండాలనుకుంటే రాజ్య ప్రోత్సాహిత ఉగ్రవాదాన్ని తక్షణం నిలిపివేయాలి. రాజ్నాథ్ సింగ్ చేసినటువంటి సవాల్ ఇది, హెచ్చరిక ఇది. యాక్చువల్గా ఈ సర్క్రీక్ వివాదం అనేది ఒక వ్యూహాత్మకంగా, రాజకీయంగా, ఆర్థికంగా కొనసాగుతూ వచ్చినటువంటి ఒక అంశం ఇది. 100 కిలోమీటర్ల పొడవుగా ఉండేటువంటి ఈ సర్క్రీక్ తమదని భారతదేశం వాదిస్తుంటే కాదు తమదు అనేటువంటి మాట పాకిస్తాన్ కూడా చెప్తూ వస్తోంది. సో క్లెయిమ్డ్ బై పాకిస్తాన్, డిస్ప్యూటెడ్ బై ఇండియా. ఈ ప్రాంతాన్ని పాకిస్తాన్ తమదని భావిస్తోంది. కాకుంటే వివాద ప్రాంతం కాబట్టి ఇది మాదే అనేటువంటి మాట భారతదేశం కూడా చేస్తోంది. సేమ్ క్లెయిమ్డ్ బై ఇండియా, డిస్ప్యూటెడ్ బై పాకిస్తాన్. ఈ పాకిస్తాన్కి రన్ ఆఫ్ కచ్, గుజరాత్లో ఉన్నటువంటి ఈ ప్రాంతానికి మధ్యలో నెలకొన్నటువంటి ఈ సర్క్రీక్ సంబంధించినటువంటి వివాదం, ఈ ప్రాంతంలో ఉప్పు నీటి కయ్యలు ఉన్నాయి. యాక్చువల్గా ఇక్కడ నివాస ప్రాంతం కాకపోయినప్పటికీ రక్షణ పరంగా, వైమానిక పరంగా, లేకుంటే తమ రక్షణ అవసరాల కోసం పాకిస్తాన్ అక్కడ స్థావరాలను నిర్మిస్తోంది అనే మాట గతంలో ముందు నుంచి వచ్చింది. ఆ తర్వాత ఒక ఒప్పందం కూడా జరిగింది 1960ల ప్రాంతంలో. అప్పటి ట్రిబ్యునల్ ప్రకారం భారతదేశం ఇది తమకే చెందుతుంది అనేటువంటి ఒక వాదన చేసినప్పటికీ, సో ఈ డిస్ప్యూట్ ఇక్కడ మనకి రెడ్ మార్క్ చేసి ఉన్నటువంటి ఈ ప్రాంతంలోనే ఉద్రిక్తతలు, వివాదము అనేది కొనసాగుతూ వస్తుంది. ఈ సర్క్రీకి సంబంధించే ఆపరేషన్ సింధూర్ 2.0 ప్రస్తావన వచ్చింది. పహల్గామ్ అటాక్ మీద జరిగినప్పుడు, పహల్గామ్లో అక్కడ యాత్రికుల మీద అటాక్ జరిగినప్పుడు ఆపరేషన్ సింధూర్ ఫస్ట్ ఫేజ్ జరిగింది. సర్క్రీక్ వివాదం కనుక ఇలాగే ముందుకు వెళ్తే ఆపరేషన్ సింధూర్ 2.0 జరుగుతుంది అనే మాట రక్షణ శాఖ మంత్రితో పాటుగా వాయుసేన, ఆర్మీకి చెందినటువంటి చీఫ్ కూడా చెప్తున్నాడు. యాక్చువల్గా ఇదంతా ఒక వాటర్ వార్గా అభివర్ణిస్తూ ఉంటారు. ఉప్పు నీరు ఉంది కాబట్టి అక్కడ జలావాసాలు ఉండవు. కాకపోతే విషపూరితమైనటువంటి తేళ్లు, సర్పాలు ఉంటాయి. ఆ ప్రాంతంలో రక్షణ కల్పించడము అనేది రెండు వైపులా ఉన్నటువంటి సైనికులకి అది కష్టతరమైనటువంటి వ్యవహారం అయినప్పటికీ కూడా ఇక్కడ రక్షణ కోసం ఏర్పాటు చేసిన స్థావరాల్లో సైనికులు అత్యంత కష్టపూరితమైనటువంటి పరిస్థితిలో కూడా వస్తూ ఉంటారు. సో గుజరాత్, ఈ మార్క్ చేసినటువంటి గుజరాత్ ప్రాంతం నుంచి పాకిస్తాన్ బార్డర్లో ఉన్నటువంటి సింధ్కి ఉన్నటువంటి ఈ ఆపరేషన్ సర్క్రీక్ అనేది, సో కొంత భాగం పాకిస్తాన్లోకి వెళ్తుంది, మళ్ళీ ఇమ్మీడియట్గా డౌన్లో వచ్చేసి భారతదేశంలో కలుస్తుంది, మళ్ళీ ముందుకు వెళ్తుంది, పాకిస్తాన్తో కలుస్తుంది. సో అది ఉప్పు నీటి కాయ కాబట్టి దానికంటూ ప్రాపర్గా ఒక రూట్ మ్యాప్ అనేది లేకపోయినప్పటికీ దాని మీద మాత్రమే ఇప్పుడు వివాదం అనేది కొనసాగుతూ వస్తుంది. సో భారతదేశం తమదని వాదిస్తోంది. పాకిస్తాన్లో అతిపెద్ద వాణిజ్య కేంద్రమైన కరాచీకి దారి ఇటు నుంచే వెళ్ళాలి. సో భారతదేశం హెచ్చరిస్తున్నటువంటి మాటలో ఉపయోగిస్తున్నటువంటి తీవ్రమైనటువంటి పదం, పాకిస్తాన్లోని కరాచీకి వెళ్ళాలంటే సర్క్రీక్ ద్వారానే వెళ్ళాలి. ఒకవేళ మేము కనుక దాన్ని వశం చేసుకున్నాము, దాన్ని ధ్వంసం చేశాము అనుకుంటే అటు కరాచీ ఉండదు, మొత్తంగా పాకిస్తాన్ కూడా ఉండదు. అక్కడి పోర్టుకి, కరాచీలో ఉన్నటువంటి పోర్టుకి చేరుకోవడానికి ఇదే ప్రధానమైనటువంటి ద్వారం, మార్గం కాబట్టి దీని మీద అటాక్ చేయాలి అనేటువంటి ఉద్దేశం భారత్తో ఉంది అనేది పాకిస్తాన్ కూడా చేస్తున్నటువంటి వాదన. ఈ నేపథ్యంలోనే సో యాక్చువల్గా సర్క్రీకి సంబంధించి మొదటగా దీన్ని బనగంగా అని పిలిచేవాళ్ళు. ఆ తర్వాత బ్రిటిషర్లు వచ్చిన తర్వాత బనగంగా కాస్త సర్క్రీక్గా మారింది. అప్పటి నుంచి అక్కడ ఉన్నటువంటి ఒక ప్రతినిధి పేరు మీదుగా సర్క్రీక్ అనేటువంటి ఒక పేరు అనేది దీనికి కాయిన్ చేశారు. ఆ తర్వాత డివిజన్ అయిపోయిన తర్వాత, పాకిస్తాన్ విడిపోయిన తర్వాత పాక్ ఆక్రమిత కాశ్మీర్, ఎక్కడైతే కాశ్మీర్కి సంబంధించినటువంటి ఒక ఇష్యూ కొనసాగుతూ వస్తుందో అండర్లయింగ్గా బయటికి ఇప్పటిదాకా పెద్దగా ప్రొజెక్ట్ కానీ సర్క్రీక్ వివాదం కూడా అలాగే కొనసాగుతూ వస్తోంది. ఈ చిత్తడి ప్రాంతం, యాక్చువల్గా ఉప్పు నీటితో ఉన్నటువంటి ఈ చిత్తడి ప్రాంతంలో రక్తపింజరలు ఎక్కువగా ఉంటాయి, విషపు తేళ్లు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఇరువైపులా ఉండేటువంటి సైనికులకు ఇబ్బందులు ఉంటాయి. జూన్, సెప్టెంబర్ మధ్యకాలంలో, యాక్చువల్గా అది వర్షాకాలం కాబట్టి ఆ టైంలో ఇక్కడ ఎక్కువగా వాటర్ కూడా ప్రవహిస్తూ ఉంటుంది, వరదలు కూడా వస్తూ ఉంటాయి. ఉప్పు ఆ బురద ప్రాంతాన్ని పూర్తిగా ఆవరించి ఉండేటువంటి ఈ ప్రాంతంలో వలస పక్షులు ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా, వైల్డ్ లైఫ్ ఉంది, అభయారణ్యాలు ఉన్నప్పటికీ కూడా ఆ ప్రాంతాన్ని మెయిన్ అడ్డాగా చేసుకోవాలని పాకిస్తాన్ ఇప్పుడు భావిస్తోంది. యాక్చువల్గా దీనికి సంబంధించినటువంటి క్లియర్ పిక్చర్ కావచ్చు, లేకుంటే వాళ్ళ దగ్గర మొత్తం ఆధారాలు అనేవి భారతదేశం దగ్గర ఉన్నాయి కాబట్టి ఆపరేషన్ సింధూర్ 2.0 మీద మేము దృష్టి పెట్టాము అనేటువంటి వాదనని అటు వాయుసేన, ఆర్మీతో పాటుగా రాజ్నాథ్ సింగ్ కూడా చెప్పినటువంటి మాట. సో ఇది తొందరలోనే కొనసాగబోతోంది అనేటువంటి మాటతో పాటుగా ఇక
వాయుసేన చీఫ్ అమర్ప్రీత్ సింగ్ చెప్పినటువంటి మాట, గతంలో ఇప్పటిదాకా జరిగినటువంటి ఏ యుద్ధంలోనూ ఎప్పుడు అటాక్ జరగనంతగా లాంగెస్ట్ కిల్ని మేము నిర్వహించాము. 300 కిలోమీటర్ల దూరం మేము వెళ్ళాము అని చెప్పడంతో పాటుగా పాకిస్తాన్కి చెందినటువంటి 6 జెట్లలో F-16లు ఉన్నాయి, JF-17 అంటే అమెరికాకి చైనాకి సంబంధించినటువంటి యుద్ధ విమానాలని కూడా మేము కూల్చివేశాము. 11 వైమానిక స్థావరాలని లక్ష్యంగా చేసుకొని మేము ముందుకు వెళ్ళాము. 4 రోజుల పాటు జరిగినటువంటి ఈ యుద్ధంపై పాక్ కథనాలు చాలా మనోహరంగా ఉన్నాయి. బట్ వాటితోనే అవి సంతృప్తి చెందుతున్నాయి. కానీ ఇది మేము ఇస్తున్నటువంటి డేటా, ఇది మేము కూల్చినటువంటి వాళ్ళ యుద్ధ విమానాలు అనేటువంటి మాట మన వాయుసేన చీఫ్ అమర్ప్రీత్ చెప్పినటువంటి మాట. సో ఖచ్చితంగా ఉండబోతోంది. ఎప్పుడు ఏంటి అనేది ఇది పాకిస్తాన్ డెసిషన్ మీదే ఉంది. పాకిస్తాన్ కనుక ఒక అడుగు ముందుకేసి సర్క్రిక్ దగ్గర ఇంకా తమ స్థావరాలను నిర్మించుకునే పని, లేకుంటే వాటిలో ఒక ముందుకు వెళ్ళే ప్రయత్నం కనుక చేస్తే ఖచ్చితంగా ఆపరేషన్ సింధూర్ 2.0 జరగబోతోంది. సో డెసిషన్ అనేది, ఒక నిర్ణయం అనేది అయితే మేము తీసుకున్నాము. ఈ నిర్ణయాన్ని అమలు పరిచే పనులు ఏమైనా పాకిస్తాన్ చేస్తే ఈసారి మాత్రం మేము ఆగే సమస్య లేదు, మాకు భగవంతుడు కూడా తోడున్నాడు అని చాలా క్లియర్గా మాట చెప్పడము. అంటే దే ఆర్ గోయింగ్ అహెడ్ విత్ ఆపరేషన్ సింధూర్ 2.0. అందులో భాగంగానే సైనికులను కూడా రెడీగా ఉండమని చెప్పారు. అస్త్రశస్త్రాలతో భారతదేశం అయితే రెడీగా ఉంది, ఆర్మీని కూడా అలాగే ఉండమన్నారు. అంటే ఏ క్షణమైనా ఎప్పుడైనా ఏమైనా జరగవచ్చు. సో ఒక పాజ్ బటన్ మాత్రమే. ఇంకెవరో చెప్తే మేము ఆపాము అనేటువంటి మాట తప్పు అని చెప్పినటువంటి భారతదేశం అదే పద్ధతిలో, అదే గట్టి స్వరంతో, తీవ్రమైనటువంటి వాయిస్తో చెప్తోంది ఆపరేషన్ సింధూర్ 2.0 ఉండబోతోంది అని. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతున్నాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు